హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ స్పోర్ట్ ఛానల్. ఈరోజు నేను మీకు ఎంతో జ్యూసీగా ఉండే రస్మలాయ్ అనేది మనకి స్వీట్ షాప్లో ఏ విధంగా అయితే దొరుకుతుందో అలానే తయారు చేసుకోబోతున్నామండి. ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా స్పంజీగా ఉంటుంది. అలానే మీరు ఒక్క రస్మలాయ్ తింటుంటే అలా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట స్మూత్గా. సో ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా రస్మలాయ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారు చేసుకునే విధానం ఏంటో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోండి. అందులో టోనడ్ మిల్క్ తీసుకుంటున్నానండి. 1 లీటర్ పాలు తీసుకుంటున్నాను, గేదె పాలు తీసుకుంటున్నాను. ఈ లీటర్ పాలు మనకి 2 పొంగులు వచ్చేంత వరకు అట్టి పెట్టుకోవాలి. ఈ పాలు కాగేలోపు నేను మీకు ప్రాసెస్ చూపిస్తాను. ఫ్రెండ్స్, మనకి పాలు మరిగేలోపు ఇక్కడ నేను వెనిగర్ తీసుకుంటున్నాను. మీరు వెనిగర్ ప్లేస్లో మీరు ఒక నిమ్మకాయనన్నా తీసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ వెనిగర్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకోండి. ఫ్రెండ్స్ చూడండి, పాలు అనేది బాగా పొంగొస్తున్నాయి కదా. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని 1 నిమిషం పాటు వదిలేస్తున్నాను, అంటే కొద్దిగా చల్లారనిస్తున్నాను. ఫ్రెండ్స్ చూడండి, ఒక 2 నిమిషాల తర్వాత ముందుగా మనం వెనిగర్ వాటర్ కలుపుకున్నాం కదండి, వాటిని కొద్దిగా యాడ్ చేసుకుంటూ పాలలో ఇలా తిప్పుకోవాలి. మనం ఈ వెనిగర్ని యాడ్ చేసుకోవడం వల్ల పాలు అనేవి మనకు విరిగిపోతాయి. చూడండి, మీరు ఇలా కలుపుతూ ఉంటే మీకు కనిపిస్తుంది కదండి. చూసారు కదా, మనకు ఆల్రెడీ ఇదంతా ఇలా విరిగిపోయింది. ఇప్పుడు ఇంకా ఆలస్యం లేకుండా ఇలా వడపోసేది ఒకటి పెట్టుకొని దాని మీద ఒక కర్చీఫ్ పెట్టుకున్నానండి. వాటర్ని, ఈ పాలని మొత్తాన్ని వేడి చేసేసుకున్నాం. ఇలా వడకట్టుకుంటున్నాం కదండి. ఇప్పుడు ఇంకా ఆలస్యం లేకుండా కొద్దిగా వాటర్ పోసుకుంటూ దీన్ని బాగా కడుక్కోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ వెనిగర్ వేసాం కదండి, ఆ పులుపు ఏమీ లేకుండా ఇలా వాష్ చేసుకోవాలి బాగా. ఇలా కడుక్కోవడం వల్ల మనకి ఈ పులుపుదనం అంతా పోయి వెనిగర్ ఫ్లేవర్ మొత్తం పోతుందండి. అప్పుడు మనకి రస్మలాయ్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత వీటిని తీసేసి ఇలా ఈ బలమంతా పెట్టి ఇలా ఒత్తేసుకోవాలి వాటర్ మొత్తాన్ని. నేను నీళ్ళు మొత్తం వచ్చేయడానికి వీటి మీద బరువు పెట్టి ఉంచుతున్నానండి. ఈలోపు మనం ఒక పావు గంట పాటు ఇలా వదిలేద్దాం. ఈలోపు ప్రాసెస్ ఏంటో నేను చూపిస్తాను. ఇలా ఒక కడాయి పెట్టుకొని అందులో 1/2 లీటర్ మిల్క్ యాడ్ చేసుకోండి. చూడండి, ఈ మిల్క్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరగపెట్టుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, పాలు అనేది మనకు పొంగొస్తున్నాయి కదా. సో స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులో నేను 1/2 కప్పు పంచదార యాడ్ చేసుకుంటున్నాను. అలానే కొద్దిగా, అంటే 1 టీ స్పూన్ యాలకుల పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో పిస్తా, బాదం యాడ్ చేసుకున్నానండి. నా దగ్గర అయితే కుంకుమ పువ్వు అవైలబుల్గా లేదు, నేను ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ చూడండి, కొద్దిగా చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ తీసుకొని ఈ పాలల్లో యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే స్కిప్ చేయొచ్చు కూడా. మనకి బయట స్వీట్ షాపుల్లో అయితే ఖచ్చితంగా ఫుడ్ కలర్ వాడతారండి. ఫ్రెండ్స్ చూడండి, పాలు మనకు బాగా మరుగుతున్నాయి కదా. అంతే ఫ్రెండ్స్, మనకి రస్మలాయ్కి కావాల్సిన పాలు అనేది రెడీ అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారి పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నేను ఒక కడాయి పెట్టుకొని అందులో 3 కప్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. అంటే ఇది సుమారు 300 నుంచి 350 గ్రామ్స్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులో నేను 2 లీటర్ల వాటర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ వాటర్ షుగర్ బాగా కరిగి మనకి
వాటర్ అనేది మరుగుతూ ఉండాలి. అప్పటి వరకు మనం వెయిట్ చేస్తూ ఉందాం. ఈలోపు నెక్స్ట్ ప్రాసెస్ నేను మీకు చూపించేస్తాను. ముందుగా మనం ఈ పాలని విరక్కొట్టుకున్నాం కదా అండి, ఆ పాలని మొత్తం వాటర్ మొత్తం పోయిన తర్వాత ఆ ముద్దని ఒక పక్కకు తీసేసుకోండి. ఒక వెడల్పాటి ప్లేట్లోకి కానీ బౌల్లోకి కానీ తీసుకొని, నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చూసారా, నాకు అసలు వెట్ అనేది ఏమీ లేకుండా చాలా పొడి పొడిగా ఉంది. ఇలా చేసేసుకోండి. ఇప్పుడు నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా అలా మీ అరచెయ్యి మొత్తంతో అలా మెదుపుకోండి. అలా మెదుపుకోవడం వల్ల మనకి కోవాలాగా చాలా సాఫ్ట్గా పిండి ముద్దలాగా వస్తుందన్నమాట. అలా చేసుకోవడం వల్ల మనకి ఈ రస్మలై అనేది చాలా చాలా సాఫ్ట్గా వస్తుంది. ఫ్రెండ్స్ చూడండి, ఇలా ఉండ చేసుకొని మీకు కావాల్సిన సైజ్ది పక్కకు పెట్టేసుకోండి. స్వీట్ షాప్లో కన్నా మనం ఇంట్లో చేసుకుంటే చాలా హైజీనిక్గా ఉంటాయి, అలానే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఫ్రెండ్స్ వీటన్నిటిని చేసేసుకున్నాను. ఇప్పుడు ముందుగా మనం చూడండి పంచదార వేసిన పాకం ఉడికిపోయాయి. అంటే మనకి రస్మలై ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అనమాట. ఒకసారి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా ఒక 5 నిమిషాల పాటు వదిలేద్దాం, కొంచెం చల్లారనిద్దాం. ఫ్రెండ్స్ ఒక బౌల్లోకి ఒక 10-15 ఐస్ క్యూబ్స్ తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఈ షుగర్ సిరప్ అనేది యాడ్ చేయండి. ఇలా షుగర్ సిరప్ కూడా తీసుకున్న తర్వాత ఒక్కొక్క రస్మలైని తీసుకొని ఈ ఐస్ క్యూబ్స్లో యాడ్ చేసుకుందాం. ఇలా చేయడం వల్ల మనకి ఈ రస్మలై అనేది చాలా స్మూత్గా అవుతుంది. 10 నిమిషాలు పక్కకు పెట్టేసుకుందాం. చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత ఇలా పెట్టుకున్నాం కదా. ఇక్కడ నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ మిల్క్ని ఒక బౌల్లోకి వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ రస్మలైని మీరు ఇలా కూడా డైరెక్ట్గా తినేయచ్చు అనమాట. అప్పుడు రసగుల్లా అవుతుంది. చూడండి, ఇప్పుడు నేను ఇలా తీసుకొని లైట్గా ఇలా పిండుకుంటున్నాను. ఎక్కువ పిండకండి. ఇలా పిండేసి అప్పుడు వాటర్లో యాడ్ చేసేయండి. ఈ రస్మలై అనేది మనకి కనీసం 4-5 గంటలు నానితే చాలా చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్ చూడండి, ఇలా వేసేసుకున్నాను కదా. ఇప్పుడు వీటిని నేను ఒక 5-6 గంటలు ఫ్రీజర్లో అనేది పెట్టుకొని తర్వాత తిని చూపిస్తాను టేస్ట్ ఎలా వచ్చిందో. ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే రస్మలై అనేది రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి
టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. ఇదైతే చాలా చాలా సింపుల్ అండి. మనం బయట తినే వాటికన్నా ఇంట్లో ఇంకా బాగా చేసుకోవచ్చు అనమాట. దట్టు మనం చాలా హెల్తీగా కూడా చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, నా నోటిఫికేషన్ కోసం బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.